వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. వెల్కమ్ టు అవర్ వాయిస్. సనాతన హైందవ ధర్మానికి నిలవలైన ఆలయాల మీద, సనాతన హైందవ ధర్మం మీద దాడి చేయడానికి నమాజ్ ఈరోజు ఆయుధంగా మారిందా? ఈ నీచత్వం ఆగాలి. ఆగకుంటే ఏం జరుగుతుంది? అసలు ఎందుకు ఈరోజు నమాజ్ ఆయుధంగా మారిందా అని నువ్వు మాట్లాడుతున్నావు అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా క్లియర్గా అది ఆయుధంగా ఎలా మారుతుంది అనేది మీకు అర్థమవుతుంది. బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం టెర్మినల్ 2 వద్ద మీ అందరికీ తెలుసు, మొన్న నవంబర్లో కొంతమంది ముస్లింలు నమాజ్ చేశారు. ఇక్కడ బహిరంగంగా నమాజ్ అంటూ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడ భక్తి కంటే రగడకే ఎక్కువ ప్రాధాన్యం. బహిరంగ ప్రదేశాలను అందుకే ఎంచుకుంటున్నారు. దీనిని ఎలా అనుమతిస్తున్నారని అప్పుడు కొంతమంది అయినా దుమ్మెత్తిపోశారు. అయితే ఆల్రెడీ ఈ ఎయిర్పోర్ట్లో నమాజ్ చేసుకోవడానికి ప్రత్యేకించి స్థలం ఉన్నా కూడా కాదు అని బహిరంగంగా వచ్చి నమాజ్ చేసిండ్రు. ఇక్కడైనా అనుకుంటే కాదు, రోడ్లు, పార్కులు, ఫుట్పాత్లు నమాజ్లకు స్థలాలుగా చేసుకోవడం గురించి కొన్నేళ్లుగా వివాదాలు నడుస్తున్నాయి. ఆఖరికి టీజింగ్కి కూడా నమాజ్ను ఉపయోగించుకుంటున్న వికారపు పనులు కూడా వెలుగు చూస్తున్నాయి. కానీ ఈ జనవరి 9-10 తేదీల్లో వచ్చిన 2 వార్తలు మత కల్లోలాల కోసం నమాజ్ను ఉపయోగించుకున్నట్లు చెప్పడానికి వీలుగానే ఉన్నాయి. న్యాయస్థానం తీర్పు ద్వారానే అయినా అయోధ్య హిందువులకు దక్కడం సహించలేని వర్గం ఒకటి ముస్లింలలో ఉన్నమాట నిజం. వీళ్ళు ఒక ఘర్షణ కోసం, దేశంలో మత కల్లోలాల కోసం నిరంతరం ఎదురు చూస్తున్నారు. పైన పేర్కొన్న 2 తేదీలలోనే అయోధ్య రామ మందిరంలో మొత్తం 4 నమాజ్ చేయడానికి సాహసించటమే ఇందుకు నిదర్శనం. ఇక మొదటి విషయానికి వస్తే 55 ఏళ్ల ఒక ముస్లిం అయోధ్య రామ మందిర పరిసరాలలోని సీతా రసోయి వద్ద జనవరి 9న నమాజ్ చేయడానికి రెడీ అవుతుండగా భద్రతా సిబ్బంది నిర్బంధించింది. ఈ ప్రదేశం ప్రధాన దేవాలయానికి 200 మీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇతడిని కాశ్మీర్లోని షోపియాన్కి చెందిన అహ్మద్ షేఖ్గా గుర్తించారు. అదుపులోకి తీసుకున్న భద్రతా సిబ్బంది తన నమాజ్ ప్రయత్నాన్ని ఆపడం ఈ కాశ్మీరీ ముస్లింకి బొత్తిగా నచ్చలేదు. అందుకే గట్టిగా నినాదాలు కూడా చేశాడని మీడియా వార్తలను బట్టి తెలుస్తోంది. అవి మత నినాదాలు. ఇది గుర్తించాల్సిన అంశం ఉంది. యథా ప్రకారం ఇతడు కూడా మతి స్థిమితం లేనివాడేనని తేల్చిపారేశారు. అందుకు రుజువుగా ఇతడి కుటుంబ సభ్యులు షేక్ గారు మతి స్థిమితం లేనివాడే అంటూ శ్రీనగర్ వైద్య కళాశాలలోని మానసిక రోగుల విభాగం అధికారులు ఇచ్చిన వివరణను కూడా చూపించారు. ఇతడి బ్యాగ్లో జీడిపప్పు, ఎండు ద్రాక్ష దొరికాయి. అజ్మీర్ వెళుతున్నట్టు కూడా చెప్పాడు. ఇక ఒక మతి స్థిమితం లేని పిచ్చోడు అజ్మీర్కి ఒంటరిగా ఎలా వెళుతున్నాడు? రామాలయం దగ్గర నమాజ్ చేయాలని ఎందుకు అనిపించింది? ఇలాంటి వెర్రి ప్రశ్నలు మనకు రావడమే కానీ వీటికి సమాధానాలు దొరకవు. ఇక రెండవది, మకర సంక్రాంతి ఉత్సవాలకు అయోధ్య మందిరం ముస్తాబవుతున్న తరుణంలో ఇంకో ఉదాంతం జరిగింది. దీనిని యథాప్రకారం ముస్లిం మతోన్మాదపు చర్యగా కాకుండా భద్రతా లోపంగా చిత్రించే ప్రయత్నం కూడా చేశారు. ఇక జనవరి 11న ప్రముఖ ఆంగ్ల దినపత్రికలో కూడా ఇలాంటి వార్తే వచ్చింది. జనవరి 10వ తేదీన ఒక యువతి, 2 యువకులు అయోధ్య ఆలయ సముదాయంలోనే నమాజ్ చేసే సాహసం చేశారు. ఆ ముగ్గురిని ఆలయ భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నప్పుడు ముస్లిం మతానికి అనుకూలంగా నినాదాలు చేశారు. ఈ ముగ్గురు కూడా కాశ్మీర్కు చెందిన వారని సిబ్బంది గుర్తించింది. షరామామూలే అన్నట్టు వీళ్ళు కూడా మతి స్థిమితం లేని వాళ్ళో కాదో ఇంకా తెలియరాలేదు. ఆ యువతి పేరు సోఫియా అని, ఒక యువకుడి పేరు అబూ అహ్మద్ షేక్ అని వెల్లడైంది. హిందువులు శతాబ్దాల పాటు పోరాటం చేసి గెలిచి అయోధ్యలో రామమందిరం నిర్మించుకున్నారు. అప్పటి నుంచి ముస్లిం ఉగ్రవాదుల నుంచి, ఖలిస్తానీ తీవ్రవాదుల నుంచి ఈ ఆలయానికి రకరకాలుగా బెదిరింపులు, హెచ్చరికలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఆగస్టు 2024లో అయితే 4000 కిలోల RDXతో కొత్త నిర్మాణాన్ని పేల్చేస్తామని బెదిరింపు సమాచారం వచ్చింది. ఇదంతా ఏంటసలు? పుష్కర కాలంగా ఆగిపోయిన భారీ మత కల్లోలను ఏదో విధంగా సృష్టించడానికి కాక మరి దీన్ని ఏమందాం? ఇలా హిందూ ఆలయాల్లో నమాజ్ చేసే వికృత బుద్ధి కొందరిదైతే
అమ్మవారి ఆలయాలలో మల విసర్జన చేసే నీచ వర్గం కూడా వీళ్ళలోనే బయలుదేరింది. మొన్నటికి మొన్న హైదరాబాద్లోని సఫీల్గూడలో ఇది జరిగింది. అన్నట్టు ఇంతకు సంస్కారం ప్రదర్శించిన ఈ జంతువు మతి స్థిమితం లేనిది. ఈ నేపథ్యంలో వినిపిస్తున్నదే హిందూ దేవాలయాల పరిసరాల్లోకి ముస్లింల ప్రవేశాన్ని నిషేధించాలనే డిమాండ్. రామ్లల్లా విగ్రహ ప్రతిష్ఠ జరిగింది కాబట్టి అయోధ్య ఆలయ పరిధిలోకి ముస్లింలు, ఇతర మతస్థులు ప్రవేశాన్ని నిషేధించాలని హనుమాన్ గడి మహంతరాజ్ దాస్ కేంద్రాన్ని, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం అసమంజసం కాదు. 3 లేదా 4 ముస్లింలు అయోధ్య ఆలయ ప్రాంగణంలో నమాజ్ చేయడానికి చొరబడడం అత్యంత హేయమైన చర్య. చేయకూడని చోట నమాజులు చేయడానికి సాహసించటం, మలమూత్రాలు విసర్జించడం వెనుక ప్రోద్బలం ఏంటి? ముస్లింలంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే ముస్లింలు అని మాట్లాడిన కొత్త రాజకీయ బిచ్చగాళ్ల ప్రేలాపన వంటివి దీని వెనుక లేవని అనగలమా? అయోధ్యలో రాజుదాస్ కోరినట్టే సఫీల్గూడ స్థానికులు కూడా ఆ పరిసరాల్లోకి ముస్లింలను అనుమతించరాదని కోరడంలో వింతేమీ లేదు. వారి కోరికను ప్రభుత్వాలు సత్వరమే పరిశీలించటం అవసరమే. హిందూ ఆలయ పరిసరాలలో దుకాణాలు నడుపుతూ గుత్తాధిపత్యం చెలాయిస్తున్న ఇలాంటి వారిని అక్కడి నుంచి తరిమేయడమే మంచిది. ఎదుటి మతాల వారి ప్రార్థనా స్థలాల పట్ల ఇంత వికృత దృష్టి ఎందుకొస్తుంది? ఎవరి ప్రార్థనా స్థలమైనా పవిత్రమైనదే. హేయమైన పనులకు పాల్పడుతున్న అలాంటి ద్విపాద పశువులు మొదట గుర్తించాలి. లేదంటే పోలీసులే తమదైన తీరులో గుర్తించేటట్టు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా హిందూ సమాజం అందుకు నిజంగా నడుం బిగిస్తే పరిణామాలు తీవ్రంగానే ఉంటాయి. అవునంటారా, కాదంటారా? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ చేసేయండి. మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ రోజు చెప్తున్నానండి, ఆర్ వాయిస్ పొలిటికల్, దీంతోపాటు మనం ఆర్ సంస్కృతి అనే ఛానల్ని కూడా స్టార్ట్ చేసాం. సో ఆర్ వాయిస్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. కానీ మన సబ్స్క్రిప్షన్స్ ఇంకా వందలు వేలలోనే ఉన్నాయి. లక్షల్లోకి వెళ్ళాలి అంటే మీ చేతుల్లోనే ఉంది. ప్రతి ఛానల్లో సమాజానికి, దేశానికి హితమైన కంటెంట్ని మాత్రమే తీసుకొస్తున్నాం. సో సబ్స్క్రైబ్ చేస్తూ, లైక్ చేస్తూ, కామెంట్ చేస్తూ ఉండండి. అండ్ ఆర్థికంగా సపోర్ట్ అందిస్తూ ఉండండి. మీరు చేసే ప్రతి రూపాయి మా ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి మాకు ఎంతగానో ఉపయోగపడుతుంది. మీరు చేస్తున్న సహకారం మాత్రమే ఈరోజు ఈ ఛానల్ని నడిపిస్తోంది. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఆర్థికంగా చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించవచ్చు. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.